హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో కోర్టు తీర్పు అయితే ఇచ్చేసిందండి కవితకు. మరో షాక్. తీవ్ర టెన్షన్లో అయితే కేటీఆర్. ఆ వివరాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వనట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు. నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ ఎప్పటికప్పుడు మీ వరకు రీచ్ అవుతుంది. ఆలస్యం చేయకుండా వివరాలకి అయితే వెళ్ళిపోదాం. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరో బిగ్ షాక్ తగిలిందండి. ఆమెకు ఈ నెల 23వ తేదీ వరకు జ్యుడిషియల్ కస్టడీ విధిస్తూ ఢిల్లీలోని రోజ్ అవెన్యూ కోర్టు, సిబిఐ ప్రత్యేక కోర్టు అని తీర్పు అయితే ఇచ్చింది కోర్టు. సో ఇవాళతో ఆమె సిబిఐ కస్టడీ ముగిసింది. దీంతో ఆమెను సోమవారం ఉదయం అధికారులు కోర్టులో హాజరుపరిచారు. ఆమె కస్టడీ పొడిగిస్తూ తీర్పునిచ్చిందండి కోర్టు. ఈ విధంగా దీంతో ప్రస్తుతం కవితను తీహార్ జైలుకి అయితే తరలిస్తూ ఉన్నారు. ఇదిలా ఉండగా ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కవిత అరెస్ట్ అయ్యి నేటికి సరిగ్గా నెల రోజులు అవుతోంది. జైల్లో ఉన్న ఆమెను సోదరుడు కేటీఆర్, ఆమె భర్త మరియు తల్లి శోభ కలిసిన తండ్రి కేసీఆర్ మాత్రం ఇప్పటివరకు ఆమెను పరామర్శించలేదు. కవిత అరెస్ట్ విషయాన్ని కూడా ఎక్కడా ప్రస్తావించడం లేదు. ఈ పరిణామం రాజకీయాల్లో అయితే చర్చనీయాంశంగా మారింది.